గర్భంలో నువ్వు ఉన్నప్పుడు నీ తల్లి గోమాత కాడ పాలు తాగి శక్తిని నింపుకొని 9 మాసాలకు జన్మనందించి 3 మాసాలకు నీకు అమృతం అందించింది. నీ తల్లి గోమాత కాడ పాలు తాగితేనే నీ తల్లి పిండము ఎదుగుదల అవుతాది. ఏమయ్యా, అడవులోకి వెళ్ళి ఆకులు నవిలి అంటే విషమిచ్చే ఆకులు నవిలి మింగి ఆ విషయాన్ని కంఠంలో పెట్టుకొని నీకు పాలు అందిస్తుంది, అమృతం అందిస్తా ఉంది. ఈరోజు రోడ్ల పైన చెత్త కవర్లు, గాజు పెడుగులు విషమిచ్చి ఆ విషయాన్ని నవిలి మింగి ఈరోజు నీకు పాలు అందిస్తా ఉంది గోమాత. గోమాత అంటే ఆట వస్తువులాగా కనపడతా ఉంది నీ కంటికి. గుర్తుపెట్టుకో మానవుడా, గోవు కన్నీరు శాపంగా మారింది. వచ్చే జల ప్రళయాలలో మానవుడు నాశనం కాబోతున్నాడు. ప్రకృతి దేవతని మనం నాశనం కోరుకుంటే మన నాశనం పంచభూతాలు చూస్తున్నాయి, పంచభూతాలు గమనిస్తున్నాయి. గుర్తుపెట్టుకో మానవుడా, నువ్వు చేసే ప్రతి పాప పనికి పరిహారము కర్మ సిద్ధాంతం నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది గుర్తుపెట్టుకో. ఓరి మానవుడా, నీ నాశనానికి నువ్వే కోరుకున్నావు. చూస్తున్నాం కదా జల ప్రళయాలు ఏ విధంగా తాండవిస్తున్నాయో. వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము నెల్లూరు నీట మునిగేను అన్నాడు. అది ఎలా, ఏ విధంగా, ప్రకృతికి ఏ విధంగా అయితే మనము విరుద్ధంగా ప్రవర్తిస్తామో అదే విధంగా ప్రకృతి కూడా విరుద్ధంగా ప్రవర్తించి ఉగ్ర రూపము కోటినామ సముద్రమున అల్లకలం కాబోతుంది మన నెల్లూరు. బ్రహ్మం మాట పొల్లుబోదు నాయన. ఎవరిని తప్పించుకోవచ్చాము కానీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఇది గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు ప్రకృతి దేవతని గోమాతను నాశనం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు తిరుమల కొండకు పోతా ఉన్నాం. తిరుమల కొండకు పోయి గోవిందా అంటా ఉన్నాం. గోవిందా అంటే నీ అమ్మ, నీ తల్లి గోమాతే, నీ తల్లిరా అని అంటా ఉంది అమ్మ. మాతృత్వానికి ప్రతిరూపము గోమాత, నడిచే దేవాలయం గోమాత, ప్రేమకు ప్రతిరూపం గోమాత, ధర్మశాస్త్రానికి నిర్వచనం గోమాత, అనురాగ బంధము గోమాత, ఆరోగ్య బంధము గోమాత, ఆహార పదార్థ గోమాత, సంపూర్ణ విజ్ఞాన శాస్త్రం గోమాత, సంపూర్ణ వేద శాస్త్రం గోమాత, సంపూర్ణ ఆధ్యాత్మిక శాస్త్రం గోమాత, సంపూర్ణ ఆరోగ్య శాస్త్రం గోమాత, సంపూర్ణ వ్యవసాయ శాస్త్రం గోమాత, భూమాతకు మారిపోయారు గోమాత. కోరిన కోరికలు తీర్చే కామరూపిణి కామాక్షిదేవి మహాలక్ష్మి నీ దేహంలో కొలై ఉండే నువ్వు ఏదైతే పాలు తాగావో తల్లి కడ, నీ తల్లి గోమాత కడ అమృతం తాగితేనే నీ తల్లి పిండము ఎదుగుదల అవుతాది. నీ తల్లి కడ నువ్వు తాగితేనే ఈ దేహంలో శక్తిగా మారింది. ఈ దేహంలో ఉండే కుండల శక్తి, ఆ కుండల శక్తిలో ఉంది, తాగి ఉంది అమ్మ. నువ్వు తాగింది అమృతం. అమృతం తాగిన వాడికి మతం ఎందుకు వస్తా ఉంది. అందుకే అనేది చూడరా, బాగా చూడు. ఏదైతే మన ఇంట్లో వంట పని చేసి జాగ్రత్తగా వంట పని చేస్తా ఉంటాం, పల్లి పడకుండా పైన ప్లేట్లు పెడతాం, ఎందుకంటే పల్లి పడకుండా. అదేవిధంగా ధర్మదేవత గోమాత అడవులోకి వెళ్ళి విషమించే వనముకు నవ్వుని మింగి ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకొని నీ అమ్మకి అమృతం అందించిందిరా దుర్మార్గుడా. నీ తల్లి కదా నువ్వు అమృతం తాగిందే నీ దేహంలో శక్తిగా మలిచిందిరా అమ్మ. అందుకే మనం తాగే పాలు అమృతము. మీ అమ్మ వాళ్ళ అమ్మకి అమృతం తాగితే మీ అమ్మక్కడ మనం తాగాం. ఈరోజు గోమాత అంటే లెక్కన ఒక్కొక్కరికి గోమాత అంటే ఆట వస్త్రంగా మారింది. నాశనం. ప్రకృతి దేవతని ఎప్పుడైతే మనం నాశనం కోరుకున్నామో మన నాశనానికి మనమే కర్మ బాధ్యతలము, కర్మ సిద్ధాంతము అనుభవించాల్సిందే. అమ్మకి కులము మతము చూపిస్తే భూమి మీద ఒక్కడికి కూడా జన్మ ఇవ్వదు. అందుకే ఆత్మకి కులము లేదు, ఆత్మకి మతము లేదు. ఆత్మ
అండపిండ బ్రహ్మాండం అంటే నేనే అన్నయ్య ఉన్నాను. ఆకాశంలో ఎగిన పక్షిని నేనే, గరకమంతుని నేనే, సముద్రం తిరిగాడ మత్స్యావతారం నేనే, భూభారం పైన జంతువులలో మృగాని సింహాన్ని నేనే, భూభారం పైన మానవుడు మీసాలు మెలేస్తూ తొడగొడుతూ నేను 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 ఉంటున్న ఆ మానవుడే బ్రహ్మము. మానవుడు అదే బ్రహ్మము. పంచభూతానికి కులము మతము చూపిస్తే మానవునికి ఒక్కని కూడా కాపాడదు. సూర్య చంద్రుడు ఆకాశము గాలి నీరు నిప్పి ఈ పంచభూతాలకి కులము మతము లేనప్పుడు నీకెందుకురా దుర్మార్గుడా? నీ నాశనం సత్యం, నీ కర్మ ఫలం, కర్మ సిద్ధాంతం అంటే ఉంటుంది. చూస్తున్నాం కదా ప్రపంచ దేశాలు అల్లకల్లోనే అవుతున్నాయి. బ్రహ్మపాట బ్రహ్మపాట పొందుతారు. నెల్లూరు నింట మునిగేరు అన్నారు. అది పొలవన మునుగుతుంటే ఈశాన్య ప్రాంతాల శక్తిగా పుట్టా, రక్తాన్ని గడ్డగట్టించా, శ్వాసను బంధించా, కోట్లాది మందిగా పైగా సత్యేను అన్నాడు. జేజనాడు ఎప్పుడో చెప్పున్నాడు. అదే ఈశాన్య ప్రాంతంలో పుట్టిందే కోరంగి. ఇప్పుడు నెల్లూరుకి జలప్రలయం పొంచి ఉంది, మహాజలప్రలయము. గోమాత కన్నీరు శాపంగా మారింది. పంచభూతాలు విరుచుకోబడి మానవుడి పైన ముప్పటి దాడి చేయబోతున్నాయి. గోవులు మాత సేవ చేసిన గోప్రామికులు కన్నీరు శాపంగా మారింది. వినాశకాలే ఇప్పుడు బుద్ధి, నీ ఆట, నీ పాపం పండింది. ఓరి మానవుడా, గోమా